హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 196. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లవ్ యూ కళ్ళజోడు అని శౌర్య చెప్పడం, శ్రావణి కళ్ళు తెరిచి అతడి కళ్ళల్లోకి చూడడం, శౌర్య శ్రావణిని సొంతం చేసుకోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఆ పెయిన్‌కి ఆమె కన్నీళ్లు దిండిలోకి ఇంకిపోతూ ఉంటే, ఆ కన్నీళ్లను అతడి పెదాలతో తుడిచేసి హర్ట్ చేశానా అని అడిగాడు. ఒక్కసారి భరించలేని పెయిన్‌గా అనిపించినా కూడా, లేదు అన్నట్టుగా ఆమె కన్నీళ్లను తుడుచుకొని చిన్నగా నవ్వింది శ్రావణి. ఆమెకి పెయిన్‌గా ఉన్నా కూడా, ఆమెకి పెయిన్ లేదని చెప్తూ ఉండడం చూసి, అతడి వైలెన్స్ వేరియేషన్ బయట పెట్టకుండా అతడిలో ఉన్న సున్నితత్వాన్ని మాత్రమే చూపిస్తూ, ఆ రోజంతా కూడా ఆమెకి సున్నితమైన ప్రేమనే పంచుతూ ఉన్నాడు శౌర్య. కానీ ఆ తర్వాత రోజు జరిగే బీభత్సమైన వాళ్ళ ప్రణయం గురించి ఆమెకి కాస్త కూడా ఆలోచన లేకుండా, శౌర్య అంత ప్రేమగా, సున్నితంగా ఆమెని అతడిలో కలుపుకుంటూ ఉంటే, అతడిని ప్రేమగా హత్తుకుంటూ ఆమెని అతడికి అప్పచెప్పుకుంది. చాలా ఇష్టంగా, ఇంకా ప్రేమగా. అతడి తాకిళ్ళకి ఆమె ఎద బరువెక్కుతూ ఉంటే, ఆమె అందాలు అతడి కింద నలిగిపోతూ ఉన్నాయి. ఫస్ట్ టైం కాబట్టి అసలే సున్నితరాలు, చాలా అమాయకురాలు. అప్పుడే తనకు అతడిలోని వేరియేషన్స్ చూపించకుండా స్మూత్ గానే ఆమె పైన కదులుతూ చాలా స్మూత్ అండ్ రొమాంటిక్ కలయికని తెల్లవార్లు కొనసాగించాడు శౌర్య. ఆపాటి దానికే శ్రావణి ఫుల్లుగా అలసిపోవడంతో ఆమె కళ్ళు మూసుకుపోతూ ఉంటే ఆమెను చూస్తూ అరగంట తర్వాత అతడు ఆయాసంగా ఆమె పక్కన పడుకొని ఇంకా అతడి కన్నా వేగంగా శ్వాస తీసుకుంటున్న ఆమెని చూశాడు శౌర్య. అతడు కాస్త తలెత్తి ఆమెని చూడగానే వాళ్ళ రూమ్ పరిస్థితికి నవ్వొచ్చింది అతడికి. వాటి గమ్యం అదే అన్నట్టుగా మూలకి చేరిన వాళ్ళ బట్టలు, బెడ్ మీద ఉండాల్సిన పువ్వులు అన్నీ చెల్లాచెదురయ్యి, ఆ పువ్వులన్నీ కూడా ఇద్దరికి అక్కడక్కడ అతుక్కొని శ్రావణి ఒళ్ళంతా చెమటలతో, ఆమె బొట్టు కూడా ఆమె మొహం నిండా అంటుకోవడంతో పిచ్చిగా ఆయన జుట్టుని చూస్తూ చెమటకి ఆమె మొహం మీద అంటుకున్న జుట్టుని నీట్‌గా వెనక్కి సవరిస్తూ ఇష్టంగా ఆమె నుదుట ముద్దు పెట్టుకొని, థ్యాంక్ యూ మై కళ్ళజోడు అన్నాడు శౌర్య. ఎందుకో అతడిని చూడాలి అంటే ఎక్కడ లేని సిగ్గు కమ్ముకు వచ్చేస్తూ ఉంటుంది శ్రావణికి. ఇప్పటి వరకు జరిగింది గుర్తొస్తూ ఉంటే అసలు కళ్ళు తెరవాలి అన్న ఆమెకి బీభత్సంగా సిగ్గు వేస్తూ ఉండడంతో, మన ఫస్ట్ నైట్ అయిపోయిందే, అయినా నువ్వు కూడా ఇంకా భయపడుతూ ఉంటే ఎలానే అన్నా కూడా ఆమె ఒళ్ళు కనిపించకుండా అతడిని హత్తుకుంటూ ఉంటుంది. అరే, ఆల్రెడీ అన్నీ చూసేశానే, మళ్ళీ ఎందుకు సిగ్గు అంటున్నా కూడా ఆమె వినకుండా అతడిని హత్తుకోవడంతో, ఓహో, మళ్ళీ కావాలా అని శౌర్య అనడం, శ్రావణి లేదు అన్నట్టుగా ఫాస్ట్‌గా తల అడ్డంగా ఊపింది. కానీ ఆమె మాటలు పట్టించుకునే రకం కాదు కదా మనోడు. ఇంకొకసారి స్మూత్‌గానే ఆమెను అల్లుకొని, ఈసారి పూర్తిగా ఆమెను అలసిపోయేలా చేసి, అతడు కూడా అలసిపోయి ఆమె గుండెల మీదనే సేదదీరుతూ ఉన్నాడు. అతడు ఆమె ఎదపై పడుకోవడంతో మెల్లిగా శ్రావణి నవ్వుతూ అతడిని చూసి అతడి తలలో చెయ్యి పెట్టి నిమురుతూ అతడి హెయిర్‌ని కాస్త చిన్నగా లాగినట్టు చేస్తూ ఉంటే, అతడికి తెలియకుండానే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి నిద్రకి. ఆమెపై మొత్తంగా పడుకున్న భర్తని ఇష్టంగా ఇంకా ప్రేమగా చూస్తూ అతడి నుదుటిన ముద్దు పెట్టుకొని శ్రావణి కూడా హాయిగా నిద్రలోకి జారుకుంది తెల్లవారుతూ ఉంటే. ఉదయం రుద్ర వర్కౌట్స్ 10 నిమిషాల వేద వాకింగ్ అయ్యాక, అలాగే ఇద్దరు ఫ్రెష్ అయ్యి లిఫ్ట్‌లో కిందికి రాగానే, ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్న వెళ్తున్నారు అని కాస్త డల్ అయిపోయింది వేద పాప. అప్పుడే సుధా గారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ టిఫిన్ వడ్డిస్తూ, నీకిష్టం లేకపోయినా అడుగుతున్నాను నాన్న. అమ్మాయి మొదటి కాన్పు పుట్టింట్లోనే జరుగుతుంది. కనీసం డెలివరీ సమయానికైనా వేదని తీసుకొస్తావా అక్కడికి అని. అల్లుడు పంపించడు అని తెలిసినా కూడా ఎందుకు అడగాలి అనిపించి సుధా గారు అడగడంతో, నేను పంపించనని తెలిసి కూడా మీరు అడగడంలో అర్థం ఏంటత్తయ్య? డెలివరీ వరకు దాన్ని ఎక్కడికి పంపించడం కుదరదు అత్త. డెలివరీ అయ్యాక నేనే తీసుకొచ్చి 4 రోజులు దిగబెడతాలే మీ ఇంట్లో, సరేనా అనగానే, కనీసం అప్పుడైనా తీసుకొస్తాడు అని సంతోషపడ్డారు సుధా భాస్కర్ గారు. ఇక సుధా భాస్కర్ గారు వెళ్తున్నారు అని వేదకి బోలెడన్ని జాగ్రత్తలు చెప్తున్నారు.
రుద్రని విసిగించకు. అత్తయ్య చెప్పినట్టు విను. రుద్ర చెప్పినట్టు విను. టైమ్ టు టైమ్ తిను. టాబ్లెట్స్ వేసుకో. బయటికి వెళ్ళకు అని తన ప్రెగ్నెన్సీ ఫస్ట్ డే నుండి ప్రతి ఒక్కరు చెప్పిందే వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్తూ ఉండడంతో అదంతా విని విని అలవాటు అయిన వేద గుండ్రంగా తల ఊపుతూనే ఉంటుంది వాళ్ళు చెప్పడం ఆగిపోయినా కూడా. దాంతో అందరూ వేదని చూస్తూ నవ్వుతూ ఉంటాయి. చరణ్ వేద తలని పట్టుకొని అలా ఊపకురా ఊడిపోతుంది అని అన్నాడు నవ్వుతూ. అబ్బా! మరి చూడు బావ, నాకు తెలియనట్టు ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు చెప్పిందే చెప్పి నన్ను ఏదో పేషెంట్ లాగా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు. అసలు నన్ను ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయట్లేదు వీళ్ళు అంది వేద కచ్చగా అందరినీ చూస్తూ. మాటలెక్కువవుతున్నాయి. కాస్త తగ్గించు అన్నాడు రుద్ర బేస్ వాయిస్‌లో. అప్పటికే ఇంకా ఊరుకుంటే ఇంకా ఎక్కువైనా వాగుతుంది అని ఆమె గురించి చాలా బాగా అతడికి తెలుసు కాబట్టి. చూసావా నా మాటొక్కటి బయటికి రావడం ఆలస్యం. ఆపేస్తున్నాడు. మీ అందరూ నన్ను తొక్కేస్తున్నారు. అందరూ ఇంట్లో అని కాసేపు ముక్కు చూది మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది తిని వాళ్ళ అత్తయ్య జ్యూస్ తీసుకురావడంతో నేను నీతో మాట్లాడను పో. నీ కొడుకు నన్ను తిడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అని 5 నిమిషాల పాటు మీనాక్షి గారి మీద అలిగి ఆ తర్వాత ఆవిడ బుజ్జగించడంతో కూల్ అయ్యింది వేద. ఉదయం 8:30 కావస్తూ ఉండగా శౌర్య కౌగిలిలో ఉన్న శ్రావణికి మెల్లుగా మెలకువ వచ్చి టైం చూసేసరికి టక్కున లేచి కూర్చుంటుంది. అలా లేవడంతో వాళ్ళిద్దరినీ చుట్టుకొని బ్లాంకెట్ నిండుగా కప్పుకోవడంతో శౌర్యకి కూడా మెలకువ వచ్చి ఏమైంది కళ్ళజోడు అంత స్పీడ్గా లేచావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు నిద్రమత్తులోనే. టైం చూడండి శౌర్య గారు ఎంత అవుతుందో. మనం ఇప్పటి వరకు పడుకుంటే అందరూ ఏమనుకుంటారు చెప్పండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తానండి అని మెల్లిగా శ్రావణి కింద పడిన తన చీరని అందుకోవాలి అని చూస్తూ ఉంటే ఆ పని చేయనివ్వకుండా శౌర్య మళ్ళీ ఆమెను బెడ్ మీదకి లాగడంతో అప్పటికే అలసిపోయిన శ్రావణి ఏడుపు మొహం పెట్టుకొని ప్లీజ్ శౌర్య గారు ఇప్పుడు నాకు అస్సలు ఓపిక లేదు, ఆకలి అవుతుంది, ఏమైనా కడుపులో పడితే కానీ ఎనర్జీ రాదు, నైట్ మీ ఇష్టం అండి అని అంది తన అమాయకమైన కళ్ళను టపటపా కొడుతూ. ఆల్రెడీ ఆమె ఒంటి నిండా అతడి గుర్తులను చూసి సాటిస్ఫై అయిన శౌర్య ఇప్పుడు మాత్రం ఓ 15 నిమిషాల పాటు డీప్ కిస్ లాగేసి ఆమె పెదవులు ఎరుపు రంగు అద్దుకున్నాక అప్పుడు ఆమెను చూస్తూ కన్ను కొట్టి ఇప్పటికి ఇది చాలలేదు నాకు అనడంతో సిగ్గులేదా శౌర్య గారు మీకు అని అతడిని తిట్టి ఆమె ఒంటికి చీర కట్టుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆమె కూడా మిర్రర్లో అతడు చేసిన గాయాలన్నీ ఆమె ఒంటి మీద చూసుకొని మురిసిపోతూ స్నానం చేసి వచ్చి చీర కట్టుకొని మీరు ఫ్రెష్ అవరా అని అడిగింది. నువ్వు వెళ్ళవే, ఆకలి అవుతుందన్నావు కదా అన్నాడు శౌర్య అప్పుడే లేచి డ్రెస్ వేసుకుంటూ. అమ్మో! నాకొక్కదానికే వెళ్ళాలంటే భయం. మీరు రండి వెళ్దాం. ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకేదోలాగా ఉంది అని అనడంతో 5 నిమిషాలు వెయిట్ చేయవే నేను కూడా ఫ్రెష్ అవుతాను అని. శౌర్య కూడా ఫ్రెష్ అవుతూ ఉంటే శ్రావణి అప్పటికే రూమ్ అంతా నీట్‌గా సర్దేసి ఉండడంతో ఇది మన ఇల్లు. అందరూ మన వాళ్ళు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? అని ఆమెకి మాటలు చెప్తూ ఆమెను తీసుకువస్తూ ఉంటాడు. అందరి టిఫిన్ మధ్యలో ఉండగా శౌర్య. కొడుకు కోడలు రావడం చూసిన మీనాక్షి గారు రండి నాన్న రండి కూర్చోండమ్మా శ్రావణి నువ్వు కూడా కూర్చోరా అని మీనాక్షి గారు చెప్తూ ఉంటే పర్లేదత్తయ్య నేను మీతో తింటాను అని హాయ్ అక్క అని వేదని చూసి చిన్నగా నవ్వి శౌర్యకి టిఫిన్ వడ్డిస్తుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.